ఏప్రిల్ 22 అంటే మొన్న మార్నింగ్ 10 గంటలకి సౌత్ బెంగుళూరులో అంజనాపురాలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నుంచి పొగొస్తుంది. అండ్ ఎవరో గట్టిగా అరుస్తున్నారు. చుట్టుపక్కలోళ్ళకి వినిపించి వెంటనే ఆ ఇంటికెళ్ళారు. లోపలికెళ్ళి చూస్తే అక్కడ ఒక పర్సన్ కాలిపోతా కనిపించాడు. అందరూ వెళ్ళి అంటుకున్న నిప్పులార్పడానికి ట్రై చేశారు కానీ కుదరలా. అతను పూర్తిగా కాలిపోయాడు. అండ్ అదే టైంలో బాత్రూంలో నుంచి ఒక అమ్మాయి వచ్చి గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలెట్టింది. అందరూ ఆమెను గట్టిగా పట్టుకుని ఆ శవం దగ్గరికి వెళ్ళనివ్వకుండా చూస్తున్నారు. కొంతసేపటికి అంబులెన్స్ అండ్ పోలీసులు వచ్చారు. అండ్ అప్పటికి అతను చనిపోయాడు. సో పోలీసులు ఆబ్వియస్గా అతనితో పాటు ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని ఇంట్రాగేషన్ చేయడం మొదలెట్టారు. ఆ చనిపోయిన అతని పేరు కిరణ్, వయసు 27 సంవత్సరాలు. అండ్ ఆ అమ్మాయి అతని గర్ల్ ఫ్రెండ్, పేరు ప్రేరణ. ఇద్దరు సేమ్ టెలికాం కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఒకే వయసు, 4 సంవత్సరాల పరిచయం, 2 సంవత్సరాల రిలేషన్షిప్. పోలీసులు ఆమెను ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఆమె వాళ్ళకి ఏం చెప్పిందంటే, కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు, అతనికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుంటున్నాం, అంతలో నేను బాత్రూంలోకి వెళ్ళాను, అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. బయట వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు కిరణ్ ఒక కుర్చీలో కూర్చుని కాలిపోతూ ఉన్నాడు. అతను లేచి నిలబడి కాలిపోవడంలా. ఎవరికైనా పెయిన్ ఉంటే వాళ్ళు కదులుతారు, కానీ కిరణ్ అలాగే కుర్చీలోనే ఉన్నాడు. అండ్ పోలీసులకి ఇంకొక డౌట్ కూడా వచ్చింది. ఎక్కడో బయట ఉన్న వాళ్ళకి పొగ కనిపించి లోపల అరుపులు వినిపించినప్పుడు లోపల బాత్రూంలో ఉన్న ప్రేరణకు కూడా వినిపించకపోవడం ఏంటి అని. అండ్ ఈ యాంగిల్లో కొంచెం గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసేసరికి అసలు నిజం బయటపడింది. అదేంటంటే ఈ ప్రేరణే కిరణ్ని చంపేసింది. రీజన్ టాక్సిక్నెస్. వాళ్ళు గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు, కానీ రీసెంట్ వీక్స్లో ఏదో చేంజ్ అయింది. ప్రేరణ ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం పొసెసివ్గా ఉండేది, కిరణ్ కొంచెం నెగ్లెక్ట్గా ఉండేవాడు. రీసెంట్ టైమ్స్లో వాళ్ళ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. కిరణ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో రీకనెక్ట్ అయ్యాడు. ఆ బర్త్డేకి వెళ్ళాడు, ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అండ్ ప్రేరణ ఈ ఫొటోస్ చూసింది. అండ్ వాళ్ళ మధ్య గొడవైంది. అండ్ అలాగే కిరణ్ ప్రేరణని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి, ఆమె ఫోన్ బ్లాక్ చేశాడు. బట్ ఇక్కడ రీజన్ ఏంటనేది తెలీదు. ప్రేరణ టాక్సిక్ నేచర్ తట్టుకోలేక కిరణ్ ఆమెకి దూరం అయ్యాడా, లేక కిరణ్ అలా చేయడం వల్ల ప్రేరణ టాక్సిక్గా మారిందా అనేది అయితే ఎవరికీ తెలియదు. ఎనీవేస్, ప్రేరణ మనసులో అయితే కిరణ్ మీద ఒక హేట్రేట్ పెరిగింది. అండ్ అతన్ని చంపేయాలని డిసైడ్ అయింది. 2-3 రోజులు ఎలా చంపాలని ప్లాన్ చేసింది. ఈ ప్రాసెస్లో ఆన్లైన్ వీడియోస్ చూసింది. హౌ టు కిల్ ఏ పర్సన్ అని సెర్చ్ చేసింది. పెట్రోల్, కిరోసన్ అండ్ తాడు కొంది. హ్యాండ్ కఫ్స్ ఆన్లైన్ ఆర్డర్ చేసింది. బెల్ట్ కూడా తెచ్చుకుంది. ఏప్రిల్ 22న మార్నింగ్ కిరణ్ ప్రేరణ వేరే నెంబర్ నుంచి కాల్ చేసింది. అంటే కిరణ్ బ్లాక్ చేశాడు కదా, సో వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి ఒకసారి మా ఇంటికి రా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, మళ్ళీ కలిసిపోదాం అని చెప్పింది. కిరణ్ కూడా అక్కడికి వెళ్ళాడు. అండ్ అక్కడ ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు, అందరూ బయటికి వెళ్ళారు. కిరణ్ అక్కడికి వచ్చాక వాళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. అండ్ ఆ తర్వాత ప్రేరణ నీకు ప్రపోజల్ చేస్తాను, అది కూడా ఫారెన్ స్టైల్లో ఉంటుందని చెప్పి కిరణ్ కళ్ళకి గంతలు కట్టింది. అండ్ అతన్ని కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ తర్వాత అతని చేతులు కాళ్ళు రోప్తో చేరి గట్టిగా కడుతుంది. అండ్ అప్పుడు కిరణ్ ఎందుకు ఎంత గట్టిగా కడుతున్నావు అని అడిగాడు. ప్రేరణ ఫారెన్ కంట్రీస్లో ఇలాగే చేస్తారు, మాట్లాడకుండా ఉండు అని చెప్పి అంది. అండ్ కిరణ్ దాన్ని నమ్మాడు. ఒక రొమాంటిక్ సర్ప్రైజ్ అనుకుని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అండ్ అప్పుడే ప్రేరణ వెళ్ళి పెట్రోల్ తెచ్చింది, అతని మీద పోసి నిప్పంటించింది. అండ్ ఈ టైంలో అతను కదలలేడు, కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి, కళ్ళకు గంతలు, అండ్ నోట్లో క్లాత్ కూడా పెట్టింది. సో కిరణ్ అక్కడే చనిపోయాడు. ఎందుకంటే దారుణమైన విషయం ఏంటి అంటే, ప్రేరణ దీన్ని వీడియో రికార్డ్ చేసింది. కిరణ్ కాలిపోతున్న టైంలో కూడా కెమెరా పట్టుకుని రికార్డ్ చేసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందింది. అండ్ ఆ తర్వాత స్టార్టింగ్లో చెప్పాను కదా, అది జరిగింది. నైబర్స్ వచ్చారు, కాపాడడానికి ట్రై చేశారు. అండ్ ఆ తర్వాత ఫారెన్సిక్ టీం వచ్చింది, క్రైమ్ సీన్ అనలైజ్ చేసింది. కిరణ్తో పాటు ఏ ఫ్లామబుల్ మెటీరియల్ రాలేదు, అతని ఇంటికి వచ్చేటప్పుడు పెట్రోల్ తీసుకురాలేదని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లో కనబడింది. అండ్ అలాగే పోలీసులకు కూడా పొగ విషయం అండ్ అరుపుల విషయంలో కూడా డౌట్స్ వచ్చాయి. అండ్ ప్రేరణ పోలీసులకి నిజం చెప్పేసింది. ఆ తర్వాత పోలీసులు ప్రేరణని అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్లోనే నేను చేశాను, 2 రోజులు ప్లాన్ చేశాను, ఆన్లైన్ వీడియోస్ చూసి ప్రిపేర్ అయ్యానని ఒప్పుకుంది. అండ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డిఎల్ నగేష్ దీని మీద మాట్లాడతా, ప్రజెంట్ ప్రేరణ ఫోన్లో ఆ వీడియో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని అనలైజ్ చేస్తుందని చెప్పాడు. అండ్ ఈ న్యూస్ బయటకు వచ్చాక చాలా వైరల్ అయింది. నిజం చెప్పాలంటే అవ్వాల్సిన దానికంటే ఎక్కువ వైరల్ అయింది. ఈ మాట వింటే మీకు కొంచెం కోపం రావచ్చు, ఒక పర్సన్ చనిపోతే ఎక్కువ వైరల్ అయిందని అంటున్నారు ఏంటి అని. బట్ ఇలాంటి ఇన్సిడెంట్ కంటే ఇంకా చాలా దారుణమైన విషయం అండ్ నోటితో చెప్పలేని ఇన్సిడెంట్స్ జరిగాయి. బట్ అవేమీ వైరల్ అవ్వలేదు. ఇలాంటివి కొన్ని అవుతూ ఉన్నాయి. రీజన్ ఈ పని అమ్మాయి చేయడం. అండ్ ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, తప్పు ఎవరు చేసినా తప్పే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కానీ ఒకరు తప్పు చేశారని ఒక ఎంటైర్ జెండర్ని బ్లేమ్ చేయడం తప్పు. ఇక్కడ ఒక అమ్మాయి చేసింది. అండ్ ఇలాంటి పనులు 100 కొద్ది అబ్బాయిలు చేస్తున్నారు.
మీకు యాసిడ్ అటాక్స్ తెలిసే ఉంటుంది కదా, అమ్మాయి రిజెక్ట్ చేస్తే ముఖం మీద యాసిడ్ పోసిన కేసులు. అండ్ సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే లాస్ట్ ఇయర్ కూడా ఒకటి జరిగింది, అది కూడా బెంగళూరులోనే. అక్కడ బసవేశ్వర నగర్లో గీత అనే సింగిల్ మదర్ ఒక ప్రొవిజన్ స్టోర్ నడుపుకుంటుంది. అండ్ ఆ స్టోర్కి దగ్గరలోనే ముత్తు అనే వ్యక్తి ఒక టీ స్టాల్ పెట్టాడు. వాళ్ళకి చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. సో కొన్ని డేస్ తర్వాత ముత్తు గీత డాటర్ని మ్యారీ చేసుకోవాలని ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. గీత అండ్ నా కూతురు ఇద్దరు 2 సార్లు మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. బట్ ముత్తు నో అనే మాట యాక్సెప్ట్ చేయలేకపోయాడు. పెట్రోల్ తెచ్చాడు, గీత మీద పోసాడు, నిప్పంటిచ్చాడు. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి అతను పారిపోయాడు. ఇదంతా ఎందుకు? ఆమె కూతుర్ని ముత్తుకిచ్చి పెళ్లి చేయనందుకు. గీత గారు దాదాపు 50% బర్న్స్తో విక్టోరియా హాస్పిటల్లో ఐసీయూలో ఉంచారు. అండ్ ఇది జరిగింది December 24, 2025, అంటే ఒక 4 నెలల క్రితమే. బట్ ఎవరు దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు, ఎవరో దీని మీద మీమ్స్ వేయలేదు. అండ్ ఇక్కడ మనం ఇంకొక ప్రాబ్లం గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే ఒక అమ్మాయి ఇలాంటి పని చేసినప్పుడు చాలామంది వైరల్ చేస్తారు, కానీ దాన్ని ఒక కామెడీ వేలో చూపిస్తారు. నేను మార్నింగ్ నుంచి ఒక 4-5 మీమ్స్ చూసా. దీని ఒక ఇన్ఫర్మేషన్ కంటే కూడా అమ్మాయిలంటే భయపడుతున్నట్టు చూపిస్తున్నారు. మరి ఎందుకు ఒక అమ్మాయి చావు న్యూస్ అవుతుందో కూడా నాకు అర్థం కాలేదు, ఎందుకు ఒక మగాడి చావు ఫన్ అవుతుందో కూడా అర్థం కావడం లేదు. ఎనీవేస్, ఇప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్దాం. 2024లో జరిగిన ఒక కేసు. అక్కడ సారంగఢ్ డిస్ట్రిక్ట్లో తారాగోన్ విలేజ్, ఆ విలేజ్లో మనోజ్ సాహు అని ఒక 32 సంవత్సరాల టైలర్ ఉండేవాడు. అండ్ అదే విలేజ్లో మీరా సాహు అని ఒక మ్యారీడ్ ఉమెన్ కూడా ఉండేది. చాలా సంవత్సరాల ముందు మనోజ్ ఆమెకి ప్రపోజల్ చేశాడు, బట్ ఆమె రిజెక్ట్ చేసింది. 2017లో ఆల్రెడీ మనోజ్ ఆమె ఫ్యామిలీ మీద అటాక్ చేశాడు. అండ్ దాని మీద కేసు రిజిస్టర్ అయింది, ట్రయల్ నడుస్తుంది. అయితే ఆ రోజు రాత్రి మీరా తన పేరెంట్స్ ఇంట్లో ఉంది, అది కూడా 5 సంవత్సరాల కొడుకుతో. అండ్ వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. మనోజ్ రాత్రి లోపలికి వచ్చాడు. మొదట గొడ్డలతో మీరాని చంపాడు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులని హేమలాల్ అండ్ జగ్మోతిని చంపాడు. అండ్ చివరికి ఆమె సిస్టర్ మమతాని అండ్ 5 సంవత్సరాల పిల్లోడు ఆయుష్ని కూడా చంపాడు. ఆ తర్వాత మనోజ్ అదే ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. బట్ ఇది వైరల్ అయిందా? లేదు. ఇప్పుడు ముంబై వెళ్దాం. వషీలో ఒక 25 సంవత్సరాల ఉమెన్, ఆమె హస్బెండ్ అబూబకర్తో కలిసి ఉంటుంది. అమీనూర్ అలీ అనే ఒక 21 సంవత్సరాల వ్యక్తి ఆమెని పెళ్లి చేసుకోమని రోజు ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు, కానీ ఆమె రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఆమెకు పెళ్ళైందని తెలిసి కూడా ఆమెను పెళ్లి చేసుకోమని వేధించడం స్టార్ట్ చేశాడు, కానీ ఆమె తన హస్బెండ్కి చెప్పింది అండ్ గొడవైంది. సో ఒకరోజు రాత్రి అమీనూర్ ఆమె హస్బెండ్ని మర్డర్ చేశాడు. బాడీ క్లోత్స్ తీసి వషీ క్రీక్లో పడేశాడు, బాడీని వేరే చోట దాచిపెట్టాడు. అండ్ ఇదంతా ఎందుకో తెలుసా? భర్తను చంపితే 2వ మ్యారేజ్ కిందైనా అతన్ని పెళ్లి చేసుకుంటుందని ఆలోచనతో. బట్ పోలీసులకు దొరికిపోయాడు. అండ్ ఇప్పుడు హైదరాబాద్కి వద్దాం. మెహబూబాబాద్ టౌన్, ఒక 28 సంవత్సరాల మ్యారీడ్ ఉమెన్ వెజిటబుల్ కార్ట్ నడుపుతుంది. ఆమె వయసు కూడా 40 సంవత్సరాలు. ఒక షాప్ ఓనర్తో ఇలిస్టిమేట్ రిలేషన్లో ఉంది. ఆ షాప్ ఓనర్ ఆమెను మ్యారేజ్ చేసుకోమని ప్రెషర్ పెడుతున్నాడు, ఆమె ఇగ్నోర్ చేస్తుంది. ఒకరోజు ఆమె ఒంట్లో ఒంటరిగా ఉందని తెలిసి పెట్రోల్ తెచ్చాడు, ఆమె మీద పోసాడు, నిప్పు పెట్టాడు. అండ్ ఇక్కడ ఇంకా పిచ్చితనం ఏంటంటే నిప్పు అంటించిన తర్వాత ఆ వ్యక్తి ఆమెను హగ్ చేసుకున్నాడు. దాంతో అతనికి కూడా బర్న్స్ అయ్యాయి. అతనికి 75% బర్న్స్, ఆమెకి 90% బర్న్స్. వీటన్నిటికీ రీజన్ ఏంటో తెలుసా? అబ్సెషన్. గైస్ ఇంకా చాలా ఉంది. ఇక్కడి నుంచి వీడియో లవర్స్ అందరూ చూడాలి అండ్ లవర్స్ అందరూ ఈ వీడియోని షేర్ చేయాలి. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ టైం చెప్పండి, ఇక్కడి నుంచి వీడియో చూడండి. వాళ్ళది టాక్సిక్ రిలేషన్షిప్, రియల్ లవ్వా, అబ్సెషనా, లస్టా అని వాళ్ళకి తెలియాలి. సో ఇక్కడి నుంచి నేను చెప్పే పాయింట్స్ అన్నీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్. అండ్ మ్యారీడ్ కపుల్ కూడా చూడొచ్చు కావాలనుకుంటే, బాగానే ఉంటుంది. వాళ్ళకు కూడా రిలేట్ అయ్యేవి ఉన్నాయి. సో షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్. అండ్ ఇంకా వీడియోని కంటిన్యూ చేయాలి. అసలు రిలేషన్షిప్ అంటే ఏంటో చూద్దాం. మీరు వల్లభ మూవీ ఎప్పుడైనా చూసారా? చూడకపోతే చూడండి. బేసిక్గా అందులో శంభు హీరో అండ్ రీమా సేన్ అండ్ నయనతార హీరోయిన్స్. అందులో హీరో మొదట రీమా సేన్ వెనకాల పడతాడు అండ్ వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాక ఒక టాక్సిక్ సీన్ ఉంటుంది. ఇప్పటికి కూడా ఫేమస్ అది. ఇక్కడ క్లిప్ ప్లే చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. సో ఈ మూవీ గురించి ఇప్పుడు ఎందుకు అని అనుకుంటున్నారా? దీన్నే టాక్సిక్ రిలేషన్షిప్ అని అంటారు. చాలామంది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఏజ్లో ఉన్నప్పుడు లవ్ అనేది చాలా కొత్తగా ఉంటుంది. చాలామందికి లవ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీకోసం ఏమైనా చేయడానికి రెడీ అయితే దాన్ని లవ్ అని అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం. అండ్ మూవీస్ కూడా అదే ప్రమోట్ చేస్తాయి. ఒక హీరో హీరోయిన్ వెనకాల పడితే అది ప్రేమ, అల్లరి చేస్తే అది ప్రేమ. ఇలాంటి మెంటాలిటీతో పెరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటారంటే ఈ ఏజ్లో ఉండేది అంతా అట్రాక్షన్, ప్రేమ కాదు. బట్ గ్రేట్ లవ్ స్టోరీస్ అన్నీ మొదలయ్యేది అట్రాక్షన్తోనే. ఒక మనిషిని చూడంగానే మనకు నచ్చింది అంటే అది లవ్ కాదు, అట్రాక్షన్. కొన్ని ఇన్సిడెంట్స్లో ఒక మనిషి మీద లవ్ పుట్టిందంటే అది లవ్ కూడా కాదు, అట్రాక్షన్. సౌత్ యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజీ అండ్ బిహేవియరల్ సైన్స్ని టీచ్ చేసే ఎలిజబెత్ కేన్ గారి ప్రకారం ప్రేమ అనేది అట్రాక్షన్ నుంచే మొదలవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది అట్రాక్షన్ నుంచే మొదలవుతుంది. అది ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్షిప్ అయినా సరే. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఇప్పుడు స్కూల్లో మీకు మీ ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? ఫస్ట్ ఇద్దరికి ఒక కామన్ పాయింట్ దగ్గర మాటలు మొదలవుతాయి. అండ్ ఆ తర్వాత మీ మెంటాలిటీ అతను కనెక్ట్ అవ్వడం అండ్ అతని మెంటాలిటీ మీకు కనెక్ట్ అవ్వడం, ఇలా మీరు ఫ్రెండ్స్ అవుతారు.
ఈ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో కామన్ పాయింట్, దానివల్ల అట్రాక్షన్ మొదలవుతుంది. అండ్ ఫ్యూచర్లో మీ బిహేవియర్ని బట్టి అట్రాక్షన్ ఫ్రెండ్షిప్గా మారచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు. అండ్ ఈ అట్రాక్షన్ అనేది 3 రకాలుగా మారే ఛాన్స్ ఉంది: అబ్సెషన్, లస్ట్ అండ్ లవ్. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటనుకుంటున్నారా? 3 ఒకే చోటు నుంచి స్టార్ట్ అవుతాయి, కానీ తర్వాత వేరే వేరే డైరెక్షన్స్లో వెళ్తాయి. మొదట లస్ట్ గురించి మాట్లాడుకుందాం. లస్ట్ అంటే ఒక పర్సన్ బాడీని, ఫిజికల్ ప్రెజెన్స్ని వాంట్ చేయడం. బ్రెయిన్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది, మంచిగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ పర్సన్ని నిజంగానే హ్యూమన్ బీయింగ్గా కాదు, ఒక ఆబ్జెక్ట్గా, ఒక ట్రోఫీగా మాత్రమే చూస్తారు. అంటే వాళ్ళ థాట్స్, డ్రీమ్స్, ఫియర్స్ ఏమీ అవతల పర్సన్కి సంబంధం ఉండదు. కేవలం వాళ్ళ ప్రెజెన్స్ కావాలి, వాళ్ళు మనతోనే ఉండాలి. లైక్ ఇంటర్లో ఒక అందమైన అమ్మాయిని పడేయడం, అండ్ అలా పడేసి ఫ్రెండ్స్ ముందు షో కొట్టడం. ఇక్కడ అమ్మాయి ఆ అబ్బాయికి ఒక ట్రోఫీ మాత్రమే. అండ్ ఇది 2 సైడ్స్ నుంచి కూడా జరుగుతుంది. అమ్మాయిల మెంటాలిటీ కూడా అలా ఉండే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ లస్ట్తో ఉన్నప్పుడు ఒకసారి ఫిజికల్ కనెక్షన్ అయిన తర్వాత, లేదా ఫిజికల్ అట్రాక్టివ్నెస్ తగ్గాక ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. అంటే అమ్మాయి లావు కావడం, లేదా అబ్బాయి జుట్టు ఊడిపోవడం, లేదా ఇద్దరు ఫిజికల్గా కలవడం, ఇలాంటివి అయితే అట్రాక్షన్ పోద్ది. ఎందుకంటే బ్రెయిన్కి కావాల్సింది ఇంకా అక్కడ లేదు కాబట్టి. ఇప్పుడు అబ్సెషన్ గురించి. అబ్సెషన్ అనేది చాలామంది లవ్ అనుకుంటారు, కానీ అది లవ్ కాదు. అబ్సెషన్లో ఏం జరుగుతుందంటే ఆ పర్సన్ మీ మనసులో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. రియల్ పర్సన్ కాదు, మీరు ఇమాజిన్ చేసుకున్న వర్షన్. ఆ ఇమాజినరీ వర్షన్ని లవ్ చేస్తారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, నువ్వు నాకు మాత్రమే సొంతం, లేదా నువ్వు నీ మీద నాకే అన్ని హక్కులు ఉన్నాయంటారు. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడితే నీతో గొడవ పడతారు. వేరే వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉంటే వీళ్ళ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని అనుకుంటారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్లో ఒక మనిషి ఇంకో మనిషికి సొంతం కాదు. రిలేషన్షిప్లో ఎప్పుడు ఓనర్షిప్ ఉండదు, పార్ట్నర్షిప్ మాత్రమే ఉంటుంది. అండ్ ఆబ్సెస్డ్ పర్సన్ రిజెక్షన్ యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళ మనసులో నువ్వు నాకు సొంతం, నేను చెప్పింది నువ్వు చేయాలి, లేదా నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు ఏది చెప్తే అదే చేస్తా అనే థాట్ ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఒకసారి వాళ్ళని వదిలిపెడుతున్నారని చెప్తే ఆబ్సెషన్ ఒక యాంగర్గా మారుద్ది. నన్నే వదిలేళ్తామనే కోపంతో ఎవరు ఏం చేస్తారో కూడా తెలియదు. ఇందాక ఇన్సిడెంట్ దీనికి ఎగ్జాంపుల్. మనోజ్ మీరా ఫ్యామిలీని చంపాడు, అమినూర్ హస్బెండ్ని చంపాడు, ప్రేరణ కిరణ్ని చంపింది, ముత్తు గీత మీద పెట్రోల్ పోసాడు. వీళ్ళందరూ అబ్సెస్డ్, రియల్ పర్సన్ని లవ్ చేయలేదు. వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఇమాజినరీ ఓనర్షిప్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ చేశారు. అండ్ ఫైనల్గా ఇప్పుడు లవ్ గురించి. సౌత్ యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజీ చెప్పే ఎలిజబెత్ కేన్ దీన్ని కూడా డిఫైన్ చేశారు. లవ్ అంటే అట్రాక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది, కానీ టైంతో పాటు అది గ్రో అవుతుంది. ఆ గ్రోత్ 3 ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. మొదటిది ఇంటిమసీ, అంటే క్లోజ్నెస్ కానీ, అటాచ్మెంట్ కానీ, బాండింగ్ కానీ. వాళ్ళ థాట్స్, ఫియర్స్, డ్రీమ్స్ అన్నీ షేర్ చేసుకోవడం, జడ్జ్ చేయకుండా లిసన్ చేయడం. రెండోది ప్యాషన్, ఫిజికల్ అట్రాక్షన్ ప్లస్ ఎమోషనల్ కనెక్షన్. ఈ 2 ఉండాలి. అండ్ మూడోది కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ని అండ్ అబ్సెషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కమిట్మెంట్ అనేది అవతల పర్సన్కి నచ్చినట్టు ఉండాలి, ఫోర్స్ చేసినట్టు కాదు. అర్థం ఇలా చెప్పాలంటే, ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ బయట వేరే ఫ్రెండ్స్తో వెళ్తుంది అనుకోండి, మీలో ఉన్న ఇన్సెక్యూరిటీని, అంటే నువ్వు ఇలా వెళ్తే నాకు ఇలా దూరం అవుతావని భయం అవుతుంది, అబ్బాయిలతో తిరిగితే వాళ్ళు నిన్ను లోపరుచుకోవచ్చు అనే ఆలోచనలు వస్తున్నాయని చెప్పడం, అంతేగాని నువ్వు వెళ్ళకని చెప్పడం కాదు. మీరు దాన్ని షేర్ చేసుకున్నాక అవతల పర్సన్ మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి, దాన్ని ఇంటిమసీ అని అంటారు. అంటే మీ డౌట్స్ని ఆమె అనుమానంగా తీసుకోకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, అండ్ అలాగే ఆమెను డిమాండ్ చేయకుండా మీకున్న ప్రాబ్లమ్స్ మీరు చెప్పడం. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ 3 బ్యాలెన్స్గా ఉంటేనే అది లవ్. సో ఇప్పుడు టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటో కూడా చూద్దాం. దీని గురించి మార్క్ మాన్సన్ అనే ఒక డేటింగ్ అడ్వైజర్ చాలా క్లియర్గా చెప్పాడు, అండ్ అది నాకు నచ్చింది కూడా. ఆయన ఏం చెప్పాడంటే, ఒక రిలేషన్షిప్ టాక్సిక్ అవుతుందంటే అందులో ఒకళ్ళు లేదా ఇద్దరు ప్రేమని మిగతా అన్నిటికంటే ముందు పెట్టినప్పుడు, అంటే ప్రేమ ఉంది కదా అని మిగతా అన్నింటినీ ఇగ్నోర్ చేసినప్పుడు. ఒక రిలేషన్షిప్ టాక్సిక్ అవడానికి చాలా మందికి కారణం లవ్ లేకపోవడం అనుకుంటారు, కానీ చాలా టాక్సిక్ రిలేషన్షిప్స్లో లవ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఆ లవ్ మిగతా అన్నిటినీ ఓవర్ షాడో చేస్తుంది. ఒక హెల్తీ రిలేషన్షిప్కి 3 ఫండమెంటల్స్ పిల్లర్స్ అవసరం. మొదటిది గౌరవం. మీరు ఒకళ్ళని ఎంత ప్రేమిస్తున్నారైనా దానికంటే ముందు ఒకళ్ళనొకరు గౌరవంగా ట్రీట్ చేసుకున్నారా అనేది ఇంపార్టెంట్. మీ పార్ట్నర్ మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు, లేదా పబ్లిక్గా ఎంబారస్ చేస్తున్నాడు, లేదా మీ ఒపీనియన్స్ని డిస్మిస్ చేస్తున్నాడు, మీరేమంటారు? ప్రేమ ఉంది కదా, పర్వాలేదు, నాకు దెబ్బ తగిలితే ఆయన ఏడుస్తున్నాడు కదా అని ఊరుకుంటారు. బట్ ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. రెస్పెక్ట్ లేకుండా లవ్ ఉంటే మీరు ఒక టైం తర్వాత ఒక డోర్ మ్యాట్లా ఫీల్ అవుతారు. అక్కడ కేవలం లవ్ ఉంది కదా అని ఉండిపోతారు. అండ్ ఈ ప్రాసెస్లో స్లోగా మిమ్మల్ని మీరే కోల్పోతారు. గౌరవం అంటే పెద్ద పెద్ద గెస్చర్స్ ఏమీ కాదు, రోజు మాట్లాడే తీరు, మీరు చెప్పేది వినడం, మీ డిసిషన్స్ విని దాని గురించి డిస్కస్ చేయడం, ఆర్గ్యుమెంట్స్లో కూడా లైన్ క్రాస్ చేయకపోవడం, అది రెస్పెక్ట్. రెండోది నమ్మకం. ప్రేమ ఉంది కదా అని అబద్ధాలు, చీటింగ్ టాలరేట్ చేస్తే అది టాక్సిక్. ఒకసారి ఒక మనిషితో డౌట్ క్రియేట్ అయిందంటే మిమ్మల్ని మీరు జీవితాంతం ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ మూడోది ఆప్యాయత, ఫిజికల్గా కాదు ఎమోషనల్గా. ఒకళ్ళు ఎమోషనల్లీ డిస్టెంట్గా ఉండి రోజుకొకసారి లవ్ యూలు చెప్పుకుంటే అది ప్రేమ. అవతల మనిషి గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ నేను చెప్పడం లేదు, చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పేది. సింపుల్గా చెప్పాలంటే ప్రేమ ఒక్కటి ఉంటే చాలదు, దానికి గౌరవం, నమ్మకం, ఆప్యాయత అని 3 లెగ్స్ అవసరం. ఒక్కటి వంకరగా ఉన్నా సరే రిలేషన్షిప్ కింద పడిపోతుంది. సో ఇప్పుడు మీరు టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనేది ఐడెంటిఫై చేయడం ఎలాగా? టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి చాలా హ్యాబిట్స్ ఉంటాయి, వాటిని నార్మల్ అనుకుంటారు, కానీ కాదు. మొదటిది స్కోర్ బోర్డ్ మెంటాలిటీ. పాత మిస్టేక్స్ని పదే పదే తీసుకురావడం.
2023లో నువ్వు ఎలా చేసావు, దాన్ని 2026లో దాన్ని అడ్డం పెట్టుకొని బ్లేమ్ చేయడం. ఇది మరొకరిని గిల్ట్‌లో పెట్టి వాళ్ళని మ్యానిపులేట్ చేయడమే. అండ్ రెండోది ప్యాసివ్ అగ్రెషన్. కోపం వచ్చినా లేదా ఏదైనా ఇష్యూ ఉన్నా డైరెక్ట్‌గా చెప్పకుండా హింట్స్ ఇవ్వడం. సరే నీకు ఇష్టమైతే వెళ్ళు అని చెప్పి మళ్ళీ దెప్పిపొడవడం లాంటిది. దీన్ని చాలామంది రొమాంటిక్‌గా చూపిస్తారు. బట్ కోపం టైంలో అది చిరాకు తెప్పిస్తది. అండ్ ఇప్పుడు ఇలాంటివి చేస్తే కోపం ఇంకా పెరుగుతుంది. అండ్ మూడోది జెలసీని లవ్ అనుకోవడం. నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావు అంటే నన్ను లవ్ చేస్తున్నావని థింక్ చేయడం. కానీ జెలసీ అనేది ఇన్‌సెక్యూరిటీ యొక్క సింప్టమ్. ట్రస్ట్ లేదని సైన్. ప్రతి రిలేషన్‌షిప్‌లో జెలసీ అనేది ఉండాలి గానీ, అది మీ ఇద్దరి మధ్య ఒక ఫన్ మూమెంట్‌లో ఉండాలి. కానీ థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసేలా ఉండకూడదు. ఎలా అంటే నువ్వు ఆ పర్సన్‌తో రోజు మాట్లాడుతూ కూర్చున్నావు, నేను అంత బోర్ కొట్టాననే విధంగా మాట్లాడకూడదు. అండ్ నాలుగోది హోల్డింగ్ రిలేషన్‌షిప్ హోస్టేజ్. అంటే నువ్వు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను అని ప్రతి చిన్న ఇష్యూలో థ్రెటన్ చేయడం. ఇది ఎమోషనల్ బ్లాక్‌మెయిల్. ఒక టైం తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా, వెళ్ళకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. అండ్ ఇవన్నీ ఇప్పటిదాకా మూవీస్‌లో రొమాంటిక్‌గా చూపించారు. జెలసీని లవ్ సైన్‌గా చూపించారు. హీరోయిన్ నెంబర్‌ని బ్లాక్ చేస్తే వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తాడు. లేదా అమ్మాయి ఇంటికి వెళ్ళడం, గోడలు దూకడం ఇవన్నీ ఎక్సైటింగ్‌గా ఉంటాయి. బట్ వాటి కాన్సిక్వెన్సెస్ కూడా అంతే దారుణంగా ఉంటాయి. మనం చిన్నప్పటి నుంచి ఆ కాంటెంట్ కన్జ్యూమ్ చేసి గ్రో అయ్యాం కదా. సో బౌండరీస్ అనే కాన్సెప్ట్ నేర్పించలా. సో కన్సెంట్ అనే కాన్సెప్ట్ని నేర్పించాల. నో అంటే నో అని యాక్సెప్ట్ చేయడం నేర్పించాల. అందుకే ప్రేరణ కూడా కిరణ్ని బ్లాక్ చేసినా సరే వేరే నెంబర్ నుంచి కాల్ చేసింది. అందుకే మనోజ్ మీరా రిజెక్ట్ చేసిన సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళాడు. అందుకే ముత్తు గీత నో అన్న యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్, టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటే దాన్ని ఫిక్స్ చేయొచ్చు. కానీ అందుకు కండిషన్స్ ఉన్నాయి. మొదటి సైడ్ ఏంటంటే రెండు సైడ్స్కి చేంజ్ అవ్వాలని విల్లింగ్నెస్ ఉండాలి. ఒక్కళ్ళే ట్రై చేసినా పని చేయదు. రెండు సైడ్స్కి ప్రాబ్లం ఏంటో క్లియర్గా అర్థం అవ్వాలి. బ్లేమ్ చేయకుండా హానెస్ట్గా కమ్యూనికేట్ చేయగలగాలి. అది పాసిబుల్ కాకపోతే ఏం చేయాలి? ఎంత కష్టమైనా ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి వెళ్ళండి. ఒకళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తే పెయిన్గా ఉంటుంది. మనం ఒకళ్ళని మోసం చేసినా పెయిన్గానే ఉంటుంది. కానీ ఆ పెయిన్కి సొల్యూషన్ వేరే మనిషిని హర్ట్ చేయడం కాదు, మిమ్మల్ని మీరే గొప్పగా బిల్డ్ చేసుకోవడం. మీరు అంతకంటే మంచి రిలేషన్షిప్లోకి వెళ్ళి హ్యాపీగా ఉండడం, అది సొల్యూషన్. అండ్ ఇఫ్ సమ్వన్ సేస్ నో, రెస్పెక్ట్ ఇట్. దట్స్ ద మోస్ట్ బేసిక్ హ్యూమన్ థింగ్ యూ కెన్ డూ. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు మీది టాక్సిక్కా కాదా, ఈ వీడియో పంపించి కూడా వీడియో మధ్యలోంచి దీని గురించి ఉంది కాబట్టి అడిగి డిస్కస్ చేయండి. మీరు షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. అండ్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. లవర్స్కి షేర్ చేయండి, వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్ ఏంటో కూడా తెలుసుకుంటారు. అండ్ కుదిరితే మీకు రిలేషన్షిప్లో లేకపోతే ఎలాగోలాగా హర్ట్ చేయకుండా బయటపడడానికైనా ట్రై చేయండి. చెప్తే వాళ్ళ అబ్సెషన్ ఎలా ఉంటుందో మనకు తెలియనప్పుడు కనీసం వాళ్ళని హర్ట్ చేయకుండా బయటపడడానికైనా ట్రై చేయండి. ఆ థాట్ని తీసేయండి, చంపడాలనే థాట్ని. ఎలాగోలా బయటపడడానికి చూడండి, ఎవరు హర్ట్ అవ్వకుండా. అంతే. మీకు ఆ రిలేషన్షిప్ నచ్చకపోతే సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే ఎలాగోలా అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా బయటపడడానికైనా ట్రై చేయండి. చంపడాలు అయ్యి వద్దు. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ.